నిఫ్టీ మనకి ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్‌లో ఉండిపోయింది. నిఫ్టీ 9:15 క్యాండిల్ మార్నింగ్ 5 మినిట్స్ క్యాండిల్ మనం చెక్ చేసుకుంటే 24,157 ఇస్ ద లో అండ్ 24,246 ఇస్ ద హై. సో 9:15 క్యాండిల్‌కి హై అండ్ లో మధ్యలో మాత్రమే నిఫ్టీ మొత్తం 8th రోజు ఫ్రైడే రోజు రేంజ్ బౌండ్‌లో మార్కెట్ అయితే టైమ్ పాస్ చేసింది. అన్ని స్పైక్స్ వచ్చినాయి తప్పితే ఎక్కడ గాని ప్రాపర్ బయింగ్ ఆపర్చునిటీ రాలేదు. స్కాల్పింగ్ అయితే మీకు చూసుకున్నట్లయితే 1, 2 అండ్ 3 to 4 టైమ్స్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఇన్ కేస్ రేపు మండే మార్నింగ్ మనకి గ్యాప్ అప్ గానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి కాల్ సైడ్ వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు, పుట్ సైడ్ వెళ్తే ఎంతవరకు వెళ్ళే ప్రాబిలిటీ ఉంది. సో మనము పొజిషన్స్ తీసుకుంటే ఎంతవరకు హోల్డ్‌లో చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేసుకుందాం. ఇక్కడైతే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఈ నిఫ్టీ రేంజ్ బౌండ్ కదా, ఇది వచ్చేసి నో ట్రేడ్ జోన్ ఉంటుంది రేపటికి కూడా. ఇన్ కేస్ మార్కెట్ 24,250 246 ఈ లెవెల్స్ పైన గిన మార్కెట్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనకు వచ్చేసి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ రేపటికి 24,346 ఆర్ 343. ఈ లెవెల్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ఏమన్నా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ క్యాండిల్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్షన్ వస్తే కూడా ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత అది చిన్న పుల్ బ్యాక్ మాత్రం. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ చిన్న రిజెక్షన్ వచ్చి మళ్ళీ బై అండ్ డిప్ వస్తుంది మీకు గిన. ఇక్కడ లోలో మీరు బై చేసుకోండి. ఇక్కడ ఇక్కడ లోలో మీరు బై చేసుకోండి కాల్ ఆప్షన్. ఇక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్తుంది. అప్పుడు మీకు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇది మీకు సెకండ్ టార్గెట్ అవుతుంది 24,425. ఇన్ కేస్ అది కూడా మిస్ అయితే మీకు నెక్స్ట్ టార్గెట్ వచ్చి 24,520 ఆర్ 515 522. ఇది కాల్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవాల్సిండేది. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ కింద చేస్తే మనకి ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉన్నాయి, మార్క్ చేస్తాను. మీరైతే 24,112 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 24,112 దగ్గర కన్ఫర్మేషన్ అది డెసిషన్ ఉంటుంది మీకు అక్కడ పుట్ ఆప్షన్ సైడ్కి. 112 దగ్గర బ్రేక్ అయితే మాత్రము మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,055, సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,983, థర్డ్ టార్గెట్ వచ్చేసి 908 థర్డ్ టార్గెట్. ఇన్ కేస్ ఈ లెవెల్స్కి అంటే ఈ లెవెల్స్కి మీకు డౌన్ ట్రెండ్ చాలా, ఎందుకంటే బయర్స్ అంతా హెవీగా ఉండడం వల్ల డౌన్ ట్రెండ్ అనేది స్లోగా మూమెంట్ ఇచ్చి టార్గెట్స్ని అచీవ్ అయ్యి మళ్ళీ ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని టార్గెట్స్ చిన్నగా ఉన్నాయి. ఇన్ కేస్ 998 బ్రేక్ అయితే మాత్రం మనకైతే ఇక్కడ హెవీ టార్గెట్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ లెవెల్స్లో 23,988 దగ్గర చిన్న పుల్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకొని కాల్ సైడ్ ఉంటారేమో చూసుకోండి అంతే. ఓకే.